యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో ఆనందం తీరును. రండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసునామంలో. సోదరి సోదరులారా, పవిత్రమైనటువంటి దేవుని మందిరంలో చేరి ఈ ఆదివారం రోజు ప్రభువుని మనం ఆరాధించుటకు, ఆయన మనకు చేసిన మేలులకు వందనములు చెల్లించుటకు ఈ దేవాలయంలో చేరి ఉన్నాం. దేవుడు మీ అందరినీ రాబోయే కాలమంతా దీవించాలి. మీ కుటుంబాలలో శాంతి, సమాధానము, ఆరోగ్యమును, మీరు చేయు పనులలో దేవుని తోడ్పాటు మీకు లభించాలని ఈ పూజా బలిలో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సోదరీ సోదరులారా, పవిత్రమైన ఈ పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మనము చేసిన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలు మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ఈ దినము సకల జాతి జనులకు ఒక నక్షత్రము ద్వారా నీ ఏకైక కుమారుని వెల్లడి చేసితివి. ప్రేమామయుడును సర్వశక్తిమంతుడైన నీ కుమారుడు మాతోనే ఉన్నాడని దృఢముగా నమ్ముకొనిన మాకు నీ మహత్యమును తిలకించు భాగ్యమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వాక్యం చదువుకుందాం. మొదటి పట్టణము, ఏషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లు ఆవరించి ఉన్నను, జాతులను తమస్సు కప్పి ఉన్నను, నీపైన ప్రభువు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును. రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. కన్నులెత్తి నలువైపుల పరికించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యమును గాంచి నీవు సంతసముతో మెరియుదువు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును.
సాగర సంపదలు నిన్ను చేరును, జాతుల సొత్తు నీ కడకు వచ్చును, ఒంటెల సమూహము నీ చెంతకు వచ్చును. మిథ్యాను ఏఫాల నుండి లొట్టిపెట్టలు నీ యొద్దకు వచ్చును, అవి షెబా నుండి బంగారమును సామ్రాణిని కొనివచ్చును. ప్రజలు ప్రభువు స్తుతులను పాడుదురు. ఇది మన ప్రభు వాక్కు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన ప్రభవును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విశలమందు ఆకాశ విశలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభవమును ఆయన ప్రభవమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను, సన్నాతంతుల సితారతోను, చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవిని చల్లగవూది, పిల్లన గ్రోవిని చల్లగవూది, ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంతివాద్యములతో తంతివాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. జీవము గల ఈ మాటలను భయభక్తులతో చేకొనండి,
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి 12 వరకు. హేరోదు రాజు పరిపాలనా కాలమున యోదయ సీమయందలి బెత్లెహేములో యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. ఇది విని హేరోదు రాజును యెరూషలేము నగర వాసులందరూ కలత చెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి క్రీస్తు ఎక్కడ జన్మించును అని ప్రశ్నించెను. యోదయ సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యోదయ సీమయందలి బెత్లెహేమా, నీవు యోదయ పాలకులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఏలనా నా ఇశ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసి ఉండెను. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచూ, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు, నేను వెళ్ళి అతనిని ఆరాధింతునను. రాజు మాటలు ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రం మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలముపైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమును ప్రవేశించి తల్లి మరియమ్మతో బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పెదవ తమ సంచులు విప్పి ఆ శిశువుకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములు కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశానికి తిరిగిపోయిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనము ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువుని దర్శించే ఆ సంఘటన చదువుకొని మనం ధ్యానించబోతున్నాం. యేసు ప్రభు బెత్లెహేములో జన్మించాడు. ఆయన జన్మించినటువంటి ఆ విషయం మామూలుగా అయితే ఎవరికీ తెలియదు, తెలియాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ఎందరో పుడుతుంటారు, చనిపోతుంటారు కాబట్టి తెలియాల్సిన అవసరం లేదు. కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి ఆయన పుట్టుక రహస్యముగా అది ఉంచబడలేదు. అది ఆ నలుగురికి తెలియపరచబడింది. మొదట గొర్రెల కాపరులకి తెలియపరచబడింది. తరువాత ఎక్కడో సుదూర దేశంలో ఉన్నటువంటి ఒక ముగ్గురు అన్యులకి ఈ విషయం తెలియపరచబడింది. తూర్పు దేశం బెత్లెహేముకి దాదాపు చాలా దూరం, 1000 కిలోమీటర్ల దూరం. అక్కడ ఈ ముగ్గురు పండితులు, భవిష్యత్తు జోస్యం చెప్పేవారు, భవిష్యత్తు చెప్పేవారు, జ్యోతిష్కులు, వాళ్ళకి ఆకాశంలో ఒక నక్షత్రం కనిపించింది. వింతగా ఉంది. వారు వెంటనే ఇదేమిటి, అన్ని నక్షత్రాల మాదిరి కాకుండా ఇది కాస్త వింతగా ఉంది అని ఆ నక్షత్రాన్ని చూసి తమ శాస్త్రాల్లో దాని గురించి ఏమన్నా చెప్పబడిందా, ఏంటి దీని అర్థం అని వెతికితే వాళ్ళకి ఒక లేఖనం కనిపించింది, ఒక ప్రవచనం. ఏమిటి? ఇదిగో ఈ నక్షత్రము
పలానా చోట జన్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తికి సూచన అని వాళ్ళు వాళ్ళ శాస్త్రాల్లో దాన్ని గమనించారు. వెంటనే ఆ ముగ్గురు కూడా ఆ వ్యక్తిని చూడాలా అని బయలుదేరారు. మరి ఎక్కడా ఏమిటనేది ఏం తెలియదు. ఇదిగో ఒక గొప్ప వ్యక్తి జన్మించాడు, దానికి సూచనే ఈ నక్షత్రం అని మాత్రమే తెలుసు. ఎక్కడ, ఏ స్థలం, ఏ ప్రాంతం తెలియదు. కానీ ఆ నక్షత్రాన్ని బట్టి వారు ప్రయాణానికి పూనుకున్నారు. ఆ నక్షత్రాన్ని చూస్తూ బెత్లెహేం చేరుకున్నారు. సోదరులారా, అంటే వాళ్ళకి అవసరం లేదు. వాస్తవానికి ఆ మహానుభావుడైనటువంటి దేవుణ్ణి దర్శించే అవసరం లేదు. ఎక్కడో సుదూరమైన ప్రాంతాల్లో ఉన్నాం. కానీ ఎంతో శ్రమ, ఎంతో కష్టం అయినా కూడా ఆ ప్రభువుని, ఆ మహానుభావుని చూడాలా అని ప్రయాణం చేశారు. అంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, ఆ పరిశుద్ధాత్మ వారిలో ఆ విధమైనటువంటి కోరికని కలిగించింది. ఈ రోజున నువ్వు గుడికి వచ్చావంటే, నేను గుడికి వచ్చానంటే ఆ ప్రేరణ, లేకుంటే రామ్, చాలామంది రాలా కదా, రామ్ పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంటే తప్ప నేను భగవంతుని సన్నిధి చేరుకోలేవు. పవిత్రాత్మ ప్రేరణ అది మనల్ని రగిలించబట్టే ఈ రోజున గుడికి వెళ్ళాలా, ప్రార్థించుకోవాలా అనే తపన మనకు తలంపు కలిగి ఇక్కడికి వచ్చాం. వాళ్ళకి అది కలిగింది. సుదూర ప్రాంతం అయినా ఆ నక్షత్రాన్ని బట్టి, ఆ గుర్తును బట్టి ప్రయాణం చేస్తూ వచ్చారు. దేవుని పట్ల కోరిక, దేవుని ఆలయం పట్ల కోరిక మనల్ని దహించాలి. సోదరులారా, దహించాలి మనల్ని. నా దేవుణ్ణి ఆరాధించుకోవాలా, నా దేవుని మందిరంలో నేను ఆయన్ని ఆరాధించాలన్న కోరిక మనల్ని దహించాలి. ఆ విధంగా ముగ్గురు అంత దూరం నుంచి దాదాపు 1000 కిలోమీటర్ల పైమాటే నడుచుకుంటూ వచ్చారు. ఒంటెల మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. బెత్లెహేం చేరుకున్నారు. ఆ బెత్లెహేములో ఆ నక్షత్రం మాయమైపోయింది, కనబడలా. వీళ్ళు ఆ నోట ఈ నోట అక్కడక్కడ అడుగుతూ తెలుసుకుంటూ చిన్నగా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఈ హేరోదు రాజు చాలా క్రూరమైనటువంటి వ్యక్తి, చాలా చెడ్డవాడు, మహా చెడ్డవాడు. ఇంకొక రాజు జన్మించాడని తెలిస్తే అతను ఊరుకునే వ్యక్తి కాడు, చంపేస్తాడు. అలాంటిది వీరు నేరుగా హేరోదు దగ్గరికే పోయారు. వెళ్ళి ఆయన అడిగారు, అయ్యా మేము ఇలా తూర్పు దేశం నుంచి వస్తున్నాము, మాకు అక్కడ ఒక నక్షత్రం కనిపించింది, ఏంది దీని అర్థం అని చెప్పి మా శాస్త్రాల్లో వెదిగితే ఇదిగో పలానా ఒక గొప్ప రాజు జన్మించాడని మా శాస్త్రం చెప్తూ ఉంది. మరి అది మీ ప్రాంతంలోనేనని మేము తెలుసుకున్నాము. ఎక్కడ, మీ ప్రాంతంలో ఎక్కడ జన్మించాడు ఆ రాజు అన్నాడు. హేరోదు భయపడిపోయాడు. నేను రాజుగా ఉండగా ఇంకొక రాజు జన్మించాడా అని కలవరపడ్డాడు. నేను రాజుగా ఉంటే ఇంకొకటి రాజు అవ్వడం ఏంటి, ఇంకొకటి రాజుగా పుట్టడం ఏంటి అని కలవరపడ్డాడు. నేను రాజుగా ఉండాలనే తలంపుతోనే నా కన్న బిడ్డలనే నేను చంపేశాను, అలాంటిది నాకు పోటీగా ఇంకొక రాజు జన్మించడమా
అని కలవరపడ్డాడు. అయితే ఆ కలవరాన్ని బయటికి చూపించకుండా ఆ ముగ్గురు జ్ఞానులతో అన్నాడు, అయ్యా. వెంటనే ఏం చేశాడు, తన రాజ్యంలో ఉన్నటువంటి పండితుల్ని, జ్యోతిష్యం చెప్పేవాళ్ళని పిలిపించాడు. వాళ్ళు వచ్చి, ఇదిగో పలానా చోట యూదుల రాజు జన్మించాడంట, లేఖనాలు ఏమన్నా రాయబడి ఉన్నాయో చూడండి మన శాస్త్రాల్లో అంటే, వాళ్ళు వెంటనే అన్నీ వెతికితే చెప్పబడి ఉన్నాయి. అవునండి, ఇదిగో పలానా మీకా ప్రవక్త రాశాడు, పలానా యెషయా ప్రవక్త రాశాడు, ఇదిగో మన బెత్లెహేములోనే ఆ రాజు జన్మిస్తాడని రాయబడి ఉంది, ఈ కాలంలోనే జన్మిస్తాడని రాయబడి ఉంది అని వాళ్ళు చెప్తారు. వెంటనే హేరోదుకి భయం పట్టుకుంటుంది. నాకు పోటీగా ఇంకొక రాజు పుట్టాడు అని చెప్పి బయటపడకుండా ఈ జ్ఞానుల్ని పిలిపించి, అయ్యా ఇదిగో పలానా బెత్లెహేములో పుట్టాడంట, మీరు వెళ్ళి ఆయన చూసి ఆరాధించి నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన ఆరాధిస్తాను అని పంపిస్తాం. లోపలేమో ఆ బిడ్డను చంపాలని, పైకి మాత్రం ఆ విధంగా చెప్పి పంపించాడు. సోదరి సోదరులారా, లోపల ఒకటి బయట ఒకటి, లోపల ఒకటి బయట ఒకటి. హేరోదు రాజు పైకేమో అట మాట్లాడాడు, లోపలేమో చంపాలా, బిడ్డను చంపాలా, నాకు అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని చంపాలా అనే విధానం, అనే ఒక రకమైనటువంటి క్రూరత్వం, ద్వేషం, పగ. వాళ్ళు ఆ రాజు మాటలు విని వెళ్ళిపోతారు. ఆ బయటకు రాగానే ఆ నక్షత్రం మళ్ళా మాయమైన నక్షత్రం మళ్ళా కనిపిస్తుంది. హేరోదు రాజు ఆ అంతఃపురాన్ని దాటి బయటికి రాగానే అది కనిపిస్తుంది. ఆయన దగ్గరకు పోగానే అది మాయమైపోద్ది, ఆయన దగ్గర నుంచి బయటికి రాగానే కనిపిస్తుంది. మళ్ళా దాన్ని అనుసరిస్తూ వారు వెళ్తే ఎక్కడికి తీసుకెళ్తుంది అది? యేసు ప్రభువు ఉన్నటువంటి ఆ స్థలానికి తీసుకెళ్తుంది. ఎక్కడ ఆ స్థలము? బెత్లెహేం కాదు, బెత్లెహేం కాదు. హేరోదు అనుకున్నాడు బెత్లెహేం అని, పుట్టింది అక్కడే ప్రభు, కానీ ఇప్పుడున్నది అక్కడ కాదు, నజరేతుకి వెళ్ళిపోయాడు. కానీ ఎవరికి తెలియదు. ఈ నక్షత్రం వాళ్ళని నజరేతునకు నడిపించెను. నజరేతులో వారు దర్శించుకున్నారు, ఆరాధించారు, ప్రభువుకి కానుకలు సమర్పించుకున్నారు. తిరిగి ఎక్కడ పోవాలా? హేరోదు దగ్గరకు పోయి చెప్పాలా, ఇదిగో పలానా చోట ఆ అబ్బాయి ఉన్నాడు, మేము దర్శించుకున్నాం, నువ్వు కూడా వెళ్ళి దర్శించుకుంటున్నాను అన్నావు కదా, వెళ్ళని చెప్పి చెప్పాలా. కానీ దేవుడు హెచ్చరించాడు, మీరు హేరోదు చెంతకు వెళ్ళొద్దు, మీ ఊరికి మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. తిరిగి వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోయారు. ఇది ఈరోజు వాక్యం మనందరికీ కూడా ఇవ్వబడింది. సోదరి సోదరులారా, ఈరోజు వాక్యం. ఇందులో కొన్ని విషయాలు మనకు గుణపాఠాలు లాంటి విషయాలు. ఒకటి, యేసుప్రభు బెత్లెహేములో జన్మిస్తే ఆ రాజుకు తెలియలా, హేరోదు రాజుకి తెలియదు. కానీ ఎక్కడో ఉన్నటువంటి దూరదేశపు ప్రజలకి విషయం తెలియపరచబడింది. అంటే దీని అర్థం ఏంటి?
కొనుమో జనక వినయ నివేదనపై మీ కృపనులుకు పితా పల్లెరమందలి మా కాన్క కన్నీరే నీరు తగని ద్రాక్షారసమునమా కన్నీరే నీరు తగని ద్రాక్షారసమునమా హృదయములో బారే సంతోషము కలదయ్యా పల్లెరమందలి మా కాన్క చేకొనుమో జనక వినయ నివేదనపై మీ కృపనులుకు పితా పల్లెరమందలి మా కాన్క. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుడు. ప్రభువ వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించు ఈ అర్పణములను కరుణతో వీక్షింపుము. ఇప్పుడు మేము బంగారము సాంబ్రాణి సుగంధములను కాక మా ప్రభువైన యేసుక్రీస్తు బలి సూచకములైన ఈ అప్పద్రాక్ష రసములను నీకు అర్పించుచున్నాము. వీటిని పవిత్ర మొనర్చి మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు ఏర్పాటు చేసిన శాశ్వత రక్షణ ప్రణాళికను నేడు క్రీస్తునందు వెల్లడించితివి. సర్వమానవాళికి ఆయనను వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మానవ స్వభావములో ఆయన ప్రత్యక్షమై మరణము నెరుగుని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావాలను చేసెను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమా హోసాన్నా. ప్రభునామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమా హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసయ్యా ఆరాధనా, 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 పరలోకారాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా, ఆరాధనా.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సన్నిధిలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువును, మా ప్రకాశం అంతోనిదాసు పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదము అను నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పరిశుద్ధ యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపాలు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి యేసు క్రీస్తువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను. మీరు ఒక్క మాట పలికినను నేను ఆరోగ్యం పొందుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన రుధిరము నిజమైన పానము, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, జీవాహారము నేనే,
మధురాహారము నేనే, జీవాహారము నేనే, మధురాహారము నేనే, మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే, మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే, కలకాదులే నిజమేనులే కలకా, నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే, తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే, ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే, ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే, కలకాదులే నిజమేనులే కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా, నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. పునీత ఇన్యాస్ వారు చేసిన జపం చెప్పుకుందాం. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తు ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయకుండునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడునైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వహించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవరవారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమ అనుడు సుకృత తలంపులను, నా క్రమముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు నవదరింపవలనని నా మంచి యేసువా, దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. పరిశుద్ధ పాపగారు తలంపులు నెరవేరునట్లుగా పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.
పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు స్వర్గపు వెలుగుతో అన్ని వేళలందును అన్ని స్థలములందును మాకు ముందుగా నడువుము. నీ కాంతి కిరణముల సహాయము ద్వారా స్వచ్ఛమైన నేత్ర దృష్టిని కలిగి నేడు మేము కొనియాడుచున్న పరమరహస్యమును స్పష్టముగా గ్రహింపగలుగుదుము. నిజమైన అభిమానముతో నిన్ను పూజించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళిరమ్ము. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబర్ 181. నడిపించు నావా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా నా జీవిత తీరమునా, నా అపజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నా ఆత్మ విరబూయా, నా దీక్ష ఫలింప, నా నావలు కాలిడుము. నా సేవ చేకొనుము. నడిపించు నావా రాత్రంతయు శ్రమ పడినా, రాలేదు ప్రభు జయము. రహదారులు వెదికినను, రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయలోతులలో, రతనాలను వెతుకుటలో. రాజిల్లు నా పడవా, నడిపించు నావా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. అపోస్తలులారా, మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. మా కావలి సన్మనస్కులారా, మమ్మ కాచి కాపాడండి. స్లేవ గురుతు పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.